ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్ మేమైతే కన్నా దర్గా దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం కథ అనేది ఫుల్ వీడియో తీస్తున్నాను. ఓకేనా, అందరు కలిసి చూడండి ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, నేనైతే కన్నా ఇప్పుడైతే కన్నా వంట అనేది ప్రిపేర్ చేశాను. మధ్యాహ్నంకి వంట కావాలి. అక్కడైతే కన్నా మేము అన్నం చేసుకొని వెళ్తాము ఒక్కరిని. ఓకేనా, చూడండి ఏమేమి చేశాను అనేది చూపిస్తాను. ఉల్లగడ్డ కూర ఉడుకుతుంది. మా సైడ్ ఉల్లగడ్డ అంతా, మీ సైడ్ బంగాళదుంప అంటారు. బంగాళదుంప కర్రీ ఉడుకుతుంది. అలానే ఓకేనా, లాంగ్ జర్నీ కదా, అందుకని నీసు చేసుకోవటం లేదంటే నీసే చేసుకొని వెళ్ళే వాళ్ళము. అలాగే తాగేదానికి గ్లాసులు తీసుకున్నాం. అక్కడ డవలో ఇస్తరాకులు తీసుకుంటాము. అలాగనే ఇదో నేను పలావ్ అన్నం చేశాను ఈరోజు. అలానే చూడండి ఎలా ఉందనేది పలావ్ వీడియో. నేను లైవ్ పెట్టి పలావ్ వీడియో చేశాను. అలానే నేననే తీసుకెళ్తున్నాను నాకు మా అమ్మ వాళ్ళకి. ఓకేనా, అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేదారులు అంతా కలిసి వీడియో తీస్తాను. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కానీ కంపల్సరీగా చూడండి. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, అందరికీ వెళ్దాం అందరం కలిసి. మేమైతే వచ్చేసాము దగ్గరికి. ఇదంతా మొత్తం అడవి ప్రాంతము. చూడండి ఎలా ఉందో. రోడ్లు అయితే నీట్గా ఈ మధ్య బాగా తయారు చేశారు. రోడ్లు అనేది అప్పుడైతే చాలా గలీజ్గా ఉండేది. ఇప్పుడైతే కానీ బాగుంది. అలానే వచ్చేస్తాను కాలు చేతులు కడుక్కొని మేము అనేది దర్గాలోకి వెళ్తాం. ఫస్ట్ దర్గాలోకి వెళ్ళేసి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందాము అని అన్నాము. సరే అని చెప్పి అందరం వచ్చేసిన తర్వాత మేము ఎత్తుకొని మలీదా టెంకాయలు అందుకు తీసుకెళ్ళాము. అవి కూడా తీసుకెళ్తున్నాము దర్గాలోకి. చూడండి దర్గా ఈ మధ్య బాగా నీట్గా తయారు చేశారు. అంతకుముందు ఇలా లేదు, ఇప్పుడు బాగా నీట్గా చేశారు. ఓకేనా, చూడండి ఎలా ఉన్నాయో. దీని సుతకారం అంగళ్ళు అందుకు షాపులు అందుకు చాలా ఉన్నాయి. ప్రతి శుక్రవారం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. మిగతా రోజుల్లో అస్సలు జరగదు. శుక్రవారం ఒకరోజు షాప్ పెట్టుకుంటారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈవినింగ్ అయ్యేసరికి మీకు ఎంతమందికి తెలుసో ఈ దర్గా అనేది కామెంట్ చేయండి. అలానే ఎంతమంది వెళ్ళారు అనేది కూడా కామెంట్ చేయండి నాకు. చూడండి మేము దర్గాలోకి వెళ్తానే ఫస్ట్లోనే దాని దర్గా చుట్టూరు 3 కానీ 5 కానీ రౌండ్స్ వేస్తాము. తిరిగి వేసిన తర్వాత చూడండి ఎలా తిరుగుతున్నాము. నేను మా అమ్మ మా తమ్ముడు పిల్లోళ్ళు అందరూ కలిసి అలా తిరిగేస్తాము. తిరిగేసిన తర్వాత అందరం కలిసి టెంకాయలు అనేది ఇక్కడ బయట కొట్టుకొని లోపలికి తీసుకెళ్ళాలి. ఓన్లీ మనకు సదింపులు మాత్రమే లోపల చేస్తారు. టెంకాయలు అవి అనేది లోపల కొట్టినారు కాబట్టి ఈరోజు చెట్టు కింద కొడతాము, పిల్ల దగ్గర కొడతాము. చూడండి ఇలా జెండా చెట్లు ఉన్నాయి కదా, అక్కడ కొట్టేస్తాము. చూడండి కొట్టేస్తుంది మా అమ్మ, కొడుతుంది టెంకాయ. మా అమ్మ తర్వాత మా తమ్ముడు భార్య మేము అందరం ఒక్కొక్కటి పోయి కొడుతున్నాము. అలానే చూడండి ఎలా కొడుతున్నాము అన్నది. టెంకాయలు అనేది బయటనే కొట్టేసాం కదా, బయటనే కొట్టేసి ఇంకా లోపలికి అనేది 2 టెంకాయలు తీసుకెళ్ళాలి. లోపలికి వెళ్తే లోపల సదింపులు అనేది చేస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో, క్యూ ఎంత కట్టారో చూడండి. ఈ క్యూ ఎంత అయిపోయేసరికి ఎప్పుడవుతుందో ఏమో కానీ ఒక లేడీస్ ఒక జెంట్స్ అనేది నిలబడ్డారు. మేము అలా నిలబడ్డాము. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసేసుకుంటాము. ఓకేనా, చూస్తూ ఉండండి వీడియో. అలానే బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము. అలా కొద్దిసేపు దర్గాలో కూర్చున్నాము. దర్గాలో కూర్చొని మా తమ్ముడు భార్య మలీదాని తెచ్చింది. ఇక్కడ మలీదాని సదింపులు ఇచ్చాము మేము కదా, ఆ మలీదాని తల పంచుకొని మేము కూర్చొని కొద్దిసేపు తింటే ప్రశాంతంగా కూర్చున్నాము. దర్గా దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్గాకి వెళ్ళిన చర్చికి వెళ్ళాము. అక్కడ అనేది మేము చేసుకుని దేవుని కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా తమ్ముడు
చెప్పండి. ఓకేనా? చూడండి అలానే వచ్చి మీలో వచ్చింది. మీరు వచ్చేసి హాయ్ చెప్తుంది. తనకి హాయ్ చెప్తుంది. చూడండి హాయ్ చెప్తుంది అని అలా చెప్తున్నారు. ఓకేనా? తీసుకొని చెట్టు కింద కూర్చున్నాం కదా, అక్కడ మాట అనేది అక్కడ పెట్టి వచ్చాము కదా. చూడండి ఎంతమంది ఉన్నారో. అలానే వచ్చేసి కొన్ని వాటర్ తాగాము. వాటర్ తాగి కూర్చొని ప్రశాంతంగా దగ్గర కొద్దిసేపు కూర్చున్నాము. అలానే కూర్చున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది కదా. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటూ మేము అలా ఎవరేస్తున్నారు తమ్ముడు కూతురు అలానే పిల్లలకి అనేది అన్నం పెట్టేసాము. పిల్లలు తిన్న తర్వాత మేము తిన్నామని మా తమ్ముడు కూతురు చూడండి పెరుగులో అన్నం వేసుకుంది, అన్నంలో పెరుగు వేసుకునేది అస్సలు అర్థం కాలేదు. మూతి చూడండి ఎలా ఉందో. ఓకేనా? చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మా పాపకు అలా పెట్టుకుంటే చాలా క్యూట్గా బాగా నాకైతే చాలా నచ్చింది. అందుకే నాతో పాటు మీరు చూస్తారని చూపిస్తున్నాను. పిల్లలు అనేది అలా తింటే చాలా ఇప్పుడే కదా చిన్నతనం అనేది తెలుస్తుంది మనకు. పెద్ద అయినాక అలా చేయాలన్నా చేయలేము కూడా. పెరుగు చూడండి ఎలా వేస్తుందో, వేసే కొద్దీ తింటూనే ఉంది. మేమైతే మా తమ్ముడు కూతురు తినేస్తుంది. చూడండి తినేస్తామంటే గెలికేస్తుంది. ఇంకా తినలేదు, అయిపోయింది దాని పని. అడిగి తర్వాత గుర్రాలు అనేది వచ్చాయి 2. ఈ గుర్రాలు అనేది ఎలా పరిగెడుతున్నాయో చూడండి. చాలా మంది దాని మీదకి వెళ్ళి ఇలా ఇంత పిల్లలు తినేసారు. పిల్లలు తింటారని సెల్లు కూర్చొని చూస్తున్నారు. మేము తినేసాము. అలానే చూడండి తినేస్తున్నాం మేము కూడా. మా తమ్ముడు అంటున్నాడు తినేప్పుడు మొబైల్ వీడియో తీయాలా అని. లేదు లేదా గుర్తుగా ఉంటుంది అన్నాను. అలానే తినేసిన తర్వాత పిల్లలకి అనేది ఏమైనా కొనిద్దామన్నాడు తమ్ముడు. ఓకే అని చెప్పి వస్తున్నాము. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. మా తమ్ముడు కొడుకు అయితే ఏం చేస్తున్నారు చూడండి. ఏమేమి కొన్నారు అన్నది కూడా చూపిస్తాను. ఓకేనా? వాళ్ళు కొనేస్తున్నారు. కొనేసిన తర్వాత ఇంకా అలానే దర్గా అనేది ఒకసారి మీకు చూపిద్దాం. బయట నుంచి కెమెరా మీద నుంచి చూపిస్తున్నాను. చూడండి ఈ మధ్య అయితే చాలా నీట్గా కట్టారు. అంతకుముందు ఇంత లేదు, ఈసారి బాగా కట్టారు. రంజాన్ నెలలో బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో దర్గా చూసేదానికి. ఇది అడవిలో ఉన్నా కానీ జనాలు అయితే చాలా మంది వస్తారు. వారానికి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే ఇలా జరుగుతుంది కాబట్టి చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు వస్తారు. ఎంటికలు తీసుకుంటారు. ఒక్కొక్కరు వస్తారు. మామూలుగా వస్తారు, కొంతమంది అలా వస్తారు. రీల్స్ అనేది చేసింది. రీల్స్ అనే షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా వీడియో చూసినందుకు.